హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యము. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క వచనాలు యాకోబు గారి గురించి రాయబడిన మాటలు అన్నమాట. యాకోబు తన మామ చేత మోసపరచబడి నష్టపరచబడి తన భార్య బిడ్డలను తీసుకొని బయలుదేరి వస్తున్న క్రమంలో ఒక బేతేలులో ఒక ప్రాంతమైన బేతేలులో అక్కడ ఆగిపోయి తన భార్య బిడ్డలని ముందు పంపించేసి ఆ యాకోబు ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో మోకరించడం జరుగుతుంది. అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఒక దూత ఒక నరుడిగా వచ్చి పోరాటం జరుగుతుంది అన్నమాట. అక్కడ పోరాటం అంటే మాట్లాడడం, ప్రార్థించడం, మొరపెట్టడం. ఇక్కడ మనం చదివినాం కదా, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడిచి బతిమాలుకుంటున్నాడు. ఏంటయ్యా నా పరిస్థితి, నా జీవిత పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? నేను వెళ్తే నా అన్న చంపేస్తాడు, ఆ పరిస్థితిలో ఎదుర్కోవాలి, ఆ పోరాటంలో ముందుకు సాగాలి అంటే ఇక్కడ పోరాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ముందున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు, జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. లేవట్లేదు, దేవుని యొక్క సన్నిధి నుండి లేవడం లేదు. అక్కడ దూత వచ్చి మాట్లాడి ఆ యొక్క దూత వెళ్ళడానికి విడిచిపెట్టి వెళ్ళలేకుండా ఉన్నారు. దూత గారు విడిచిపెట్టి వెళ్ళలే అంటే అంతగా బతిమాలుకుంటున్నాడు, అంతగా పోరాడుతున్నాడు, అంతగా ఏడుస్తున్నాడు, అంతగా కన్నీరు విడుస్తున్నాడు, అంతగా దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, ఈ రోజున క్రైస్తవులుగా, దేవుని నమ్మిన విశ్వాసులుగా అనేక సమస్యల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు సమస్యలను తెచ్చే వాళ్ళ మీద మనం పోరాడుతున్నామా? దేవుని దగ్గర పోరాడి ఆ ఎదురుగా ఉన్న పరిస్థితుల్లో జయం పొందాలంటే దేవుని దగ్గర పోరాడి జవాబు పొందుకుంటున్నామా? ఒకసారి మీరు పరీక్షించుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నాడు యాకోబు. దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు. ముందున్న పరిస్థితి, నేను నా సొంత గ్రామం, నా సొంత ఊరికి నేను వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏశావు నన్ను చంపేస్తానని చెప్పినాడు. మరి ఆ ఏశావు చేతిలోండి నన్ను విడిపించగల సమర్థుడవు, శక్తిమంతుడు నీవే అయ్యా అని ఆయన దగ్గర, దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు వచ్చి ఉన్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు కన్నీరు చూస్తున్నాడు, దేవుడు విడిచిపెట్టలేక ఉంటున్నాడు. ఈ దేవుడు విడిచిపెట్టలేదు, యాకోబు నుండి దూరంగా వెళ్ళిపోలేకపోతున్నాడు. అంత బాండింగ్, అంతగా దేవుడు ఉండేవాడై ఉంటున్నాడు, మనతో ఉండేవాడై ఉంటున్నాడు. మన మాటలు ఆయన ఆలకించేవాడు ఉంటున్నాడు, మన కష్టంను చూసేవాడు ఉంటున్నాడు, మన మొరను తృణీకరించేవాడుగా లేడు. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగా మోకరించి ఎంతసేపు అయింది, తెల్లవారిపోతుంది. దేవుడు వెళ్ళాల్సిన టైం అయినప్పటికీ కూడా లేదు, జవాబు కొరకు పోరాడుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు అంటే, లేదు నీ పేరు ఇశ్రాయేలుగా నేను మారుస్తున్నాను. పేరు మార్చటము ఇంకా వదిలిపెట్టినప్పుడు బలవంతంగా ఆయన నుండి వెళ్ళిపోవడానికి తుంటి నరం మీద కొట్టినప్పుడు కాళ్ళు కుంటిగా నడుస్తాడనమాట యాకోబు. అక్కడ ఆయన పేరు మారడం, ఆ స్థలం పేరు పెనుయేలుగా మార్చబడడం, అంటే పోరాటం జరిగిన ఆ స్థలాన్ని పెనుయేలుగా మార్చటం, అలాగా పేరు పెట్టేసి యాకోబు వెళ్తాడు. దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు యాకోబు, ఇశ్రాయేలుగా మార్చబడినాడు. ముందున్న సమస్య, ముందున్నటువంటి ఆ యొక్క అన్న ద్వారా వచ్చే మరణము అనేటువంటి ఆ యొక్క భయము, ఆ యొక్క పరిస్థితుల కలవరములో నుండి సులువుగా దేవుని యొక్క జవాబు ద్వారా జయం పొందడం జరిగింది. ఏశావు వచ్చినాడు, ఏం చంపలేదు, ఇంకా ప్రేమతో
ఆ తమ్ముడిని కౌగలించుకొని తమ్ముడు ఇస్తున్న బహుమానాలు, అంటే ఇశ్రాయేలు యాకోబు ఇస్తున్నటువంటి ఆ బహుమానాలను కూడా, వద్దు తమ్ముడు నాకు కూడా చాలా ఉంది ఆస్తి అని చెప్పటము, ప్రేమతో ఉండటము, ఇదంతా దేవుని యొక్క కార్యము. హల్లెలూయా. దేవుని యొక్క కార్యము, దేవుడు చేసేటువంటి అద్భుతము, దేవుడు చేసేటువంటి దేవుడు పరిస్థితులను మార్చగలిగేటువంటి శక్తి కలిగిన వాడు, మనుషులను మార్చగలిగే శక్తి కలిగిన వాడు, జరిగే నష్టాలను ఆపేసే దేవుడు. అటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున నీకు సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఒంటరితనం ఉంటుంది, నష్టాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు, మోసం చేసిన వాళ్ళు ఉండొచ్చు. అయితే ఎలా పోరాడుతున్నావు నువ్వు దేవుని సన్నిధిలో? ఎలా పోరాడుతున్నావు? యాకోబు ఒక మాదిరి చూపినాడు, ఇశ్రాయేలుగా మార్చబడినాడు. పోరాటము ద్వారా నీ బ్రతుకు మార్చబడుతుంది. నీ పరిస్థితులలో కూడా ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మారుతారు. ద్వేషంతో నింపబడిన వాళ్ళు కూడా ప్రేమతో నింపబడేటువంటిది చెయ్యగలుగుతాడు యేసయ్య. హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, యాకోబులాగా, ఇశ్రాయేల్ లాగా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా మొరపెట్టడము పోరాటం అండి. ఆ పోరాడే తత్వము నీకు ఉండాలి. పోరాటం మనుషుల మీద కానీ, జంతువుల మీద కానీ, ఇంకా వేరే వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు. మనం పోరాడేది దేవుని దగ్గరనే పోరాడి, యాకోబు నేర్పించినట్లుగా దేవుని సన్నిధిలో పోరాడి జవాబును పొందుకునేటట్టుగా మారాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాకోబు చూపిన మార్గం. దేవుని సన్నిధిలో పోరాడండి, మూర పెట్టండి, ఏడ్చండి, కన్నీరు గార్చండి, దేవుని సన్నిధిలో బతిమాలుకోండి. పరిస్థితులు ప్రభువా, మరణకరమైన పరిస్థితులు ఉన్నాయి అయ్యా, ఈ పరిస్థితులలో ఎలా నేను ముందుకెళ్ళాలి? అన్ని పరిస్థితులను మార్చగల సమర్థుడు నువ్వే అయ్యా, సహాయం దయచేయమని నువ్వు కన్నీళ్లతో బతిమాలుకుంటే అద్భుత రీతిలో పరిస్థితులన్నింటినీ మార్చగల శక్తి కలిగిన దేవుడై ఉంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎంతసేపు నాది ప్రభా, ఇది ప్రభా, ఇట్లా ప్రభా, అట్లా, అది కాదు. నీ బ్రతుకు మారే ప్రార్థన రావాలి. నీ బ్రతుకులో నువ్వు విడిచిపెట్టాల్సినవి చెయ్యాలి. ఒంటరిగా ఉన్నాడు యాకోబు అక్కడ, ఒంటరిగా. దేవునితో కూడా కొంత సమయము ఒంటరిగా గడిపే రకంగా ప్లాన్ చేసుకోవాలా. ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపే సమయం నువ్వు కేటాయించుకోవాలి. నీ లైఫ్లో, నీ డేలో ఒంటరిగా ప్రభు సన్నిధిలో. కుటుంబ ప్రార్థన అవసరం, కుటుంబంతో ఉండాలి. జాబ్స్ అవసరము, చదువులు అవసరము, ఉద్యోగాలు అవసరం, అన్నీ అవసరమే. అన్నింటికి కొంత సమయం ఉన్నప్పుడు దేవునితో గడపడానికి కూడా వ్యక్తిగతంగా, ఒంటరిగా ఒక వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయాన్ని కేటాయించుకొని, వ్యక్తిగతంగా కొన్ని శోధనలను జయించలేకపోతున్నప్పుడు ఈ వ్యక్తిగత ప్రార్థన ద్వారా, మొరపెట్టడం ద్వారా, కన్నీరు కార్చి బతిమాలుకోవడం వల్ల వ్యక్తిగతమైనటువంటి శోధనలో జయ జీవితం పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగత శోధనలలో నుండి జయం పొందాలి అంటే, శోధనలలో పడిపోకుండా ఉండాలి అంటే, ఇంకా లోతుగా దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా లోతైన అనుభవాల గుండా దేవుని సన్నిధిలో గడపాలి. అలా గడిపినప్పుడు అద్భుత రీతిలో నీవు మార్చబడతావు. నీ జీవితం మార్చబడుతుంది. నీ ద్వారా అనేక మంది మార్చబడతారు. అనేక మంది జీవితాల్లో నూతన సంతోషాలను నీ ప్రార్థన ద్వారా పొందుకుంటారు. కాబట్టి మొరపెట్టండి దేవుని సన్నిధిలో. అలాగ మొరపెట్టి దీవెనలు పొందుకోండి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలయ్యా. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి అయ్యా. పోరాడుతూ నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే విడుదలుగా మార్చండి అయ్యా. రాకడకై సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్.